ఐపీఎల్ సీజన్ 2025 భాగంగా మ్యాచ్ నెంబర్ 48 అయితే అరుణ్ జైట్లీ స్టేడియం హోస్ట్ చేస్తుంది డీసీ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ని. ఈ మ్యాచ్ అయితే ఒక ఎగ్జైటింగ్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. మెయిన్లీ కేకేఆర్కి అయితే ఒక డూ ఆర్ డై సిచ్యువేషన్స్లో ఉందని చెప్పుకోవచ్చు. వాళ్ళు కూడా ఇక్కడ నుంచి 1-2 మ్యాచెస్ ఓడిపోతే వాళ్ళు అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్ అని ఈజీగా డిక్లేర్ చేయవచ్చు. ఇక ఢిల్లీ అయితే స్టేబుల్ పొజిషన్లోనే ఉంది, కానీ వాళ్ళు కూడా కంటిన్యూస్గా ఓడిపోతూ వస్తే వాళ్ళది కూడా ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్సెస్ చాలా తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ మ్యాచ్లో జరగబోయే టాప్ 5 బ్యాటిల్స్ ఏవో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. బ్యాటిల్ నెంబర్ 1 విషయానికి వస్తే ఆండ్రూ రసెల్ వర్సెస్ కుల్దీప్ యాదవ్. ముందుగా వీరిద్దరి మధ్యన బ్యాటిల్ చూస్తే ఇప్పటివరకు 10 బాల్లలో పార్టిసిపేట్ చేయగా అందులో కేవలం 4 రన్లు కొట్టారు. యావరేజ్ చూస్తే 4 ఉంది, స్ట్రైక్ రేట్ చూస్తే 40గా ఉంది. అందులో ఒకసారి అవుట్ అయ్యాడు ఆండ్రూ రసెల్. ఆండ్రూ రసెల్ అయితే లెగ్ స్పిన్నర్లకు అవుట్ అవుతాడు. మెయిన్లీ కుల్దీప్ యాదవ్ లాంటి మిస్టరీ స్పిన్నర్లోనైతే అసలే పిక్ చేయలేడు ఆండ్రూ రసెల్. అతడు అడ్డంగా బ్యాట్ ఊపడంలో అతడు డెఫినెట్లీ ఎడ్జెస్ అనేవి దొరుకుతూ ఉంటాయి అతని బ్యాటింగ్లో. కుల్దీప్ యాదవ్ కూడా అతడు చాలా తెలివైన బౌలర్. మనం లాస్ట్ మ్యాచ్లో అగైన్స్ ఆర్సీబీ చూస్తే కృణాల్ పాండ్యాను ఎంత స్ట్రగుల్ చేశాడో మనం చూడొచ్చు. లిటరల్లీ అతడు ఒక ఓవర్ మొత్తం బాడీగా తగిలిపోయినాయి, అంత స్ట్రగుల్ చేశాడు కృణాల్ పాండ్యాను. కాబట్టి కుల్దీప్ యాదవ్ కూడా వన్ ఆఫ్ ద వరల్డ్ క్లాస్ బౌలర్. అతడు కూడా ఎన్నో ఇంటర్నేషనల్ వికెట్లు తీసిపెట్టాడు, కాబట్టి అతన్ని ఈజీగా తక్కువ అంచనా వేయనికైతే అసలే లేదు. బ్యాటిల్ నెంబర్ 2 విషయానికి వస్తే మిచెల్ స్టార్క్ వర్సెస్ అజింక్య రహానే. ముందుగా వీరిద్దరి మధ్యన స్టాట్స్ చూసుకుంటే ఇప్పటివరకు 22 బాల్లలో పార్టిసిపేట్ చేయగా అందులో 24 రన్లు సాధించగలిగాడు. యావరేజ్ చూస్తే 24గా ఉంది, స్ట్రైక్ రేట్ చూస్తే 109.1గా ఉంది. అలానే ఒకసారి అవుట్ అయ్యాడు మిచెల్ స్టార్క్ బౌలింగ్లో అజింక్య రహానే. అజింక్య రహానే అయితే వన్ ఆఫ్ ద కీ ప్లేయర్ ఫర్ కేకేఆర్. ఎందుకంటే కేకేఆర్కి ఆ 1 డౌన్లో వచ్చి అతడు చాలా స్ట్రాంగ్గా ఆడుతున్నాడు కేకేఆర్ తరఫున. పైగా కేకేఆర్ మిడిల్ ఆర్డర్ కూడా పెద్దగా ఫామ్లో లేదు, కాబట్టి కేకేఆర్కు అజింక్య రహానే చాలా ఇంపార్టెంట్. ఇతడు కూడా నిలబడి ఆ 50 or 60 కొట్టినట్లయితే ఆ తర్వాత డౌన్ ఆర్డర్ వచ్చి రసెల్ అయితే బ్యాంగ్ డౌన్ చేసేస్తాడు. అసలు లిటరల్ అతడైతే ఒక వేరే లెవెల్ ఫామ్లో ఉన్నాడు. అతడైతే డెఫినెట్లీ బ్లాస్ట్ చేసి పడేస్తాడు. ఇతడైతే కొంచెం స్టార్ట్ అందించినట్లయితే ఆ 50-60 రన్స్ డెఫినెట్లీ ఎండ్లో అయితే ఆండ్రూ రసెల్ చూసుకుంటాడు. ఇక బ్యాటిల్ నెంబర్ 3 విషయానికి వస్తే కేఎల్ రాహుల్ వర్సెస్ వరుణ్ చక్రవర్తి. వీరిద్దరి మధ్యన స్టాట్స్ చూసుకుంటే ఇప్పటివరకు 46 బాల్లలో పార్టిసిపేట్ చేయగా 45 రన్లు కొట్టాడు. యావరేజ్ చూస్తే 45గా ఉంది, స్ట్రైక్ రేట్ చూస్తే 97.4 ఉంది. అలానే ఒకసారి అవుట్ చేశాడు. మెయిన్లీ కేఎల్ రాహుల్ అయితే మంచి ఫామ్లో ఉన్నాడు, కానీ వరుణ్ చక్రవర్తి పైన అయితే అంత మంచి ఫామ్ అయితే కనబరచలేకపోయాడు. మెయిన్లీ వరుణ్ చక్రవర్తి అయితే కేఎల్ రాహుల్ని చాలా డీసెంట్గా ఉంచాడు. ఆ స్ట్రైక్ రేట్ చూస్తేనే మనకు అర్థమవుతుంది, కేవలం 97.4 అంటే నాట్ ఎన్ ఈజీ జాబ్. కేఎల్ రాహుల్ అఫ్కోర్స్ అతడు డిఫెన్సివ్ మైండ్ సెట్లోనే గేమ్ ఆడతాడు, కానీ అతడు అనుకుంటే వితిన్ సెకండ్స్లో వితిన్ బాల్స్లో అతడు ఆ గేర్ అనేది షిఫ్ట్ చేసి ఈజీగా రన్స్ సాధించే ప్లేయర్ అతడు. ఎటువంటి బౌలర్ అగైన్స్ట్ అయినా అతన్నే ఇంత సైలెంట్గా పెట్టాలంటే వరుణ్ చక్రవర్తికి హ్యాట్స్ ఆఫ్ చెప్పి తీరాల్సిందే. వరుణ్ చక్రవర్తి ఈ బ్యాటిల్లో పై చేసి సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక బ్యాటిల్ నెంబర్ 4 విషయానికి వస్తే ట్రిస్టన్ స్టబ్స్ వర్సెస్ ఆండ్రూ రసెల్. ఆండ్రూ రసెల్ అయితే ట్రిస్టన్ స్టబ్స్ని ఇంతవరకు ఒక్కసారి కూడా అవుట్ చేయలేదు. స్టబ్స్ మాత్రం ఆండ్రూ రసెల్ పైన కేవలం 50 స్ట్రైక్ రేట్ ఉంది T20 ఫార్మాట్లో. కాబట్టి స్టబ్స్ అయితే చాలా జాగ్రత్తగా ఆడాలి ఆండ్రూ రసెల్. మెయిన్లీ ఆండ్రూ రసెల్ అయితే ఆ వైడ్ యార్కర్లు, స్టంప్స్ మీద యార్కర్లు అయితే బ్రిలియంట్గా ఎగ్జిక్యూట్ చేస్తున్నాడు. ఈవెన్ స్టబ్స్ విషయానికి వచ్చా కూడా అతడు లాస్ట్ మ్యాచ్లో హేజల్వుడ్కి అయితే వికెట్ పైన ఉన్న ప్లమ్ ఇన్ ఫ్రంట్ యార్కర్ని ఒక స్కూప్ షాట్ కొట్టి 6 సాధించాడు. ఈవెన్ స్టబ్స్ కూడా అటువంటి ఫామ్లో ఉన్నాడు, అటువంటి కాన్ఫిడెన్స్లో ఉన్నాడు, కాబట్టి అతడు కూడా ఏమాత్రం వెనకడుగు వేసే అవకాశాలు అయితే లేవు. ఆండ్రూ రసెల్ అయితే ఇతనికి మిక్సప్ చేసే అవకాశాలు ఉన్నాయి. అతని స్లోర్ వన్ మరియు అతని బౌన్సరు ఇటువంటి అన్ని ఆయుధాలను యూస్ చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. స్టబ్స్ కూడా అతని దగ్గర పుల్ షాట్ కూడా అద్భుతంగా ఉంది. స్లోర్ వన్ వేసినా కూడా కొట్టగలిగే కెపాసిటీ ఉంది. మెయిన్లీ సందీప్ శర్మకు ఈ స్లోర్ వన్ వేసిన బాల్ని కూడా ఈజీగా గ్రౌండ్ బయటికి తరలించడం మనం చూసాము. బ్యాటిల్ నెంబర్ 5 విషయానికి వస్తే ఫ్యాఫ్ డు ప్లెసిస్ వర్సెస్ వైభవ్ అరోరా. వీరిద్దరి మధ్యన అయితే ఇప్పటివరకు ఎప్పుడే కానీ తలబడలేదు, కానీ ఫ్యాఫ్ డు ప్లెసిస్ అయితే లాస్ట్ మ్యాచ్లో మనం అగైన్స్ ఆర్సీబీ చూస్తే అతడు కొంచెం గ్యాప్ తర్వాత వచ్చిన తర్వాత అతడైతే బాల్ని మిడిల్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డాడు. ఈవెన్ ఆ డాట్ బాల్స్ కూడా ఎక్కువగా ఆడేస్తున్నాడు. వైభవ్ అరోరా అయితే ఇదైతే దిట్ట. అతడైతే ఆ స్వింగ్ని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయగలడు, మంచి లైనర్ లెంత్లో బౌలింగ్ వేయగలడు. కాబట్టి ఫ్యాఫ్ డు ప్లెసిస్ పైన వైభవ్ అరోరాకి పై చేయి ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈవెన్ ఫ్యాఫ్ డు ప్లెసిస్ అతని ఎక్స్పీరియన్స్ యూస్ చేసి కౌంటర్ చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. ఎందుకంటే ఆర్సీబీ దగ్గర వరల్డ్ క్లాస్ బౌలర్స్ అయిన భువనేశ్వర్ కుమార్ మరియు జోష్ హేజల్వుడ్ ఉన్నాడు. బహుశా వాళ్ళని ఆడలేక ఏమన్నా
అంత ఈజీగా సీ ఆఫ్ చేద్దామనే ప్లాన్తో వచ్చాడో తెలియదు, కానీ వాళ్ళనైతే ఆడలేకపోయాడు. ఈవెన్ మిడిల్ ఆర్డర్స్లో సుయాష్ శర్మ, కృణాల్ పాండ్యాను కూడా ప్రాపర్గా ఆడలేకపోయాడు. ఫ్యాబ్ డు ప్లెసిస్ అంతగా అయితే ఎస్ దయాల్ని కూడా అతడు ప్రాపర్గా మిడిల్ చేయలేకపోయాడు. అంటే ఫ్యాబ్ డు ప్లెసిస్ కొంచెం ఆఫ్ కలర్లో అయితే కనిపిస్తూ ఉన్నాడు ఆ చిన్న గ్యాప్ తర్వాత. కానీ ఫ్యాబ్ డు ప్లెసిస్ ఫామ్లోకి వచ్చా అంటే తను ఆపడానికి ఎవరే కానీ ధైర్యం చేయలేరు, ఎందుకంటే అతడు కన్సిస్టెంట్గా రన్స్ స్కోర్ చేస్తూనే ఉంటాడు. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కండి. థ్యాంక్ యూ ఫర్ హ్యావ్ ఎ నైస్ డే.